పరశురాముడికి విఘ్నేశ్వరుడికి కైలాసంలో ఒక యుద్ధం జరిగింది. పరశురాముడు కార్తవీర్యార్జునుడిని చంపిన తర్వాత శివుడి దగ్గరికి వెళ్లి ఆశీర్వాదం తీసుకుందాం అనుకుంటాడు. అలా కైలాసానికి వెళ్ళినప్పుడు శివపార్వతులు ఉండే ద్వారానికి అడ్డుగా కాపలా కాస్తూ విఘ్నేశ్వరుడు పడుకుని ఉంటాడు. లోపల శివపార్వతులు నాట్యం చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో పరశురాముడు విఘ్నేశ్వరుణ్ణి పట్టించుకోకుండా నేరుగా లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తాడు. విఘ్నేశ్వరుడు ఆపుతాడు. అప్పుడు నేను శివపార్వతులకు పుత్ర సమానుని, ఈ విషయం ఎవరో కాదు సాక్షాత్తు శివపార్వతులే నాతో అన్నారు, కాబట్టి వాళ్ల పుత్రుడిగా లోపలికి వెళ్లే హక్కు నాకుంటుంది అంటూ లోపలికి వెళ్లబోయాడు. విఘ్నేశ్వరుడు పరశురాముడిని ఆపి, ఎంత పుత్ర సమానుడివైనా వారి అనుమతి లేకుండా లోపలికి వెళ్లడానికి వీల్లేదంటూ పరశురాముడిని ఆపాడు. ఇది పరశురాముడికి విఘ్నేశ్వరుడికి మధ్య ఒక యుద్ధంలా మారింది. విఘ్నేశ్వరుడు పరశురాముడిని తన్నగా పరశురాముడు శివుడు తనకి వరంగా ఇచ్చిన గండ్రగొడ్డలిని విఘ్నేశ్వరుడి మీదికి వదులుతాడు. సాక్షాత్తు శివుడే ఇచ్చిన గండ్రగొడ్డలి అవడంతో ఆ ఆయుధానికి తల వంచి తన ఎడమ దంతాన్ని అడ్డుగా పెడతాడు. అప్పుడు ఆయన ఎడమ దంతం విరిగిపోతుంది. అదే సమయంలో అంతఃపురం నుంచి బయటికి వచ్చిన శివపార్వతులు దీన్ని చూస్తారు. పార్వతీదేవి ఆగ్రహానికి వస్తుంది. పరశురాముడిని శపించబోగా శివుడు పార్వతీదేవిని ఆపి పార్వతీదేవి కోపాన్ని తగ్గించడానికి రాధాకృష్ణులను ప్రార్థించి వాళ్ళని రావాల్సిందిగా కోరుతాడు. అప్పుడు రాధాకృష్ణులు వచ్చి పార్వతీదేవికి నచ్చజెప్పి పరశురాముడిని క్షమించవలసిందిగా చెప్తాడు. పరశురాముడు కూడా తను చేసిన తప్పును తెలుసుకుని పార్వతీదేవిని శివుణ్ణి క్షమాపణలు కోరుతాడు. ఇలా విఘ్నేశ్వరుడు ఏకదంతుడవుతాడు. పరశురాముడికి కూడా మరికొన్ని శక్తులు సిద్ధులు ప్రసాదించబడతాయి.